హాయ్ హలో నమస్తే. సోషల్ పోస్ట్‌కు స్వాగతం. 10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా భారతీయ చలనచిత్ర దిశను, దశను మార్చింది. అలాంటి సినిమా ఇప్పుడు దశకం పూర్తి చేసుకుంది. అంటే 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ సినిమా పేరే 'బాహుబలి'. బాహుబలి ది బిగినింగ్. నిజంగా ఇది బిగినింగే. భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయంగా చాటడానికి ఇది ఒక బిగినింగ్‌గా మారిందని చెప్పొచ్చు. భారతీయ చలనచిత్రం గురించి చెప్పుకోవాలనుకుంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అన్న పద్ధతిలో ఈ సినిమా యొక్క నాణ్యత, ఈ సినిమా యొక్క సక్సెస్, ఈ సినిమా సృష్టించిన రికార్డులు, ఈ సినిమా సాధించిన అవార్డులు, రివార్డులు అని చెప్పవచ్చు. బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో అత్యద్భుతంగా తెరకెక్కింది. 180 కోట్ల రూపాయలతోటి చాలా పెద్ద బడ్జెట్ తోటి అప్పట్లో ఒక మెలోడీ పీరియాడిక్ డ్రామా కీరవాణి సంగీతం తోటి రికార్డులను పటాపంచలు చేసింది. ఇంకా బాహుబలి గురించి చెప్పుకోవాలంటే విఎఫ్ఎక్స్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ వాడనంత అద్భుతంగా, అసలు అవి విఎఫ్ఎక్స్ అని చెప్పేంత వరకు అది గ్రాఫిక్స్ అని తెలియనంత అద్భుతంగా బాహుబలి చిత్రంలో విఎఫ్ఎక్స్ను వాడడం జరిగింది. బాహుబలి సినిమా రిలీజ్‌కు ముందే ఎంత హట్టహాసం చేసిందో, రిలీజ్ తర్వాత కూడా అన్ని విమర్శలను, అన్ని పేరడీలను, అన్ని కామెడీలను ఎదుర్కొన్న అన్ని మీమ్స్ కూడా వచ్చినాయి. పళ్ళున్న చెట్టుకే రాతి దెబ్బలన్నట్టు అత్యద్భుతమైన ఫలితాలను సాధించిన బాహుబలి అనేక విమర్శలను ఎదుర్కొని ప్రేక్షకుల ఆదరణను పొందింది. ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా ఒక భారతీయ చలనచిత్రంలో ఒక భాషా చిత్రము, ఒక ప్రాంతీయ చిత్రము 4 భాషల్లో రిలీజ్ అయి హిందీలో సంచలనాలు సృష్టించింది. అందులో బాహుబలిగా నటించిన ప్రభాస్ అప్పటి వరకు పాన్ ఇండియా స్టార్ మాత్రమే అయితే బాహుబలి సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు. బాహుబలి అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా అని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఈ బాహుబలి బిగినింగ్ అనేది తెలుగు సినిమా కొత్త ప్రయాణానికి ఒక బిగినింగ్ లెక్క దాన్ని రూపొందించారు ఎస్ఎస్ రాజమౌళి, కేకే సెంథిల్. ఆయన సినిమాటోగ్రఫీ చూస్తే అసలు బాహుబలి ఇంత అద్భుతంగా రావడానికి అందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఒక ప్లానింగ్, ఒక సమన్వయం తోటి చేసిన విధానం చూస్తే బాహుబలి సక్సెస్ అనేది కనపడుతుంది. తెలుగు సినిమా ఇంకా భవిష్యత్తులో, భారతీయ చిత్రాలు ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దానికి ఇది ఒక గైడ్ లైన్ సెట్ చేసింది. సో ఇంతటి భారీ విజయాన్ని సాధించిన బాహుబలి అసలు ఒక సినిమా తర్వాత రెండవ సినిమాకు, సీక్వెల్ సినిమాకు ఇంత ఎదురు చూడడం అనేది భారతీయ చలనచిత్ర రంగంలో ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. బాహుబలి బిగినింగ్ చేసిన దాని ఎండింగ్ మాత్రము అత్యంత ఆసక్తికరంగా ప్రతి ఒక్కరూ బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికి, ఆ క్వశ్చన్ కు ఆన్సర్ తెలుసుకోవడానికి బాహుబలి 2 కోసం అంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఈ సినిమా తీసుకొచ్చింది. సో అందుకే బాహుబలి అనేది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి, ఒక ట్రెండ్ సెట్టర్, ఒక దిశా నిర్దేశనం, తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయంగా చాటిన ఒక అద్భుతమైన కళాఖండం. సో ఇలాంటి చిత్రం 2015 జూలై 10వ తేదీన రిలీజ్ అయింది. అనేక విజయాలను సాధించింది, అనేక సినీ క్రిటిక్స్ మెప్పును పొందింది, అవార్డులు, రివార్డులు సాధించింది. బాహుబలి కంక్లూజన్ అంతకు మించి విజయాలను, కలెక్షన్స్ ను సాధించింది. ఈ 10 ఏళ్ల బాహుబలి సినిమా ఈ రోజు పూర్తి చేసుకోవడం తోటి బాహుబలి అభిమానులు, ప్రభాస్ అభిమానులు, రాజమౌళి అభిమానులు ఈ రోజు సంతోషంగా ఉన్నారు. బాహుబలి 10 ఏళ్ల సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది కేవలం సినీ ప్రముఖులే కాదు, సినిమా రంగం మొత్తం కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన ఒక సమయం. సినిమా రంగానికి సంబంధించి ఇదొక మణిహారం లాంటి సినిమా కాబట్టి ఈ సినిమాని అందరూ ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఈ సినిమా స్థాయిలో ఇక భవిష్యత్తులో సినిమాలు తీయాలి, ఇంత అద్భుతమైన కళాఖండాలు రూపొందించాలి, భారతదేశ చలనచిత్ర రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలి, బాహుబలిని మించిన సినిమా రావాలి అని ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ఆ సినిమాని తీసేదెవరు? ఆ సినిమా బాహుబలిని ఎలా మరిపిస్తుంది? బాహుబలిని మించి రావాలి అంటే ఆ సినిమా వెనుక ఎంత కఠోర పరిశ్రమ, ఎంత ప్లానింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా సినిమా ప్రేక్షకుల్ని ఇంకా ఊరుస్తూనే ఉంటాయి. 10 ఏళ్ళైనా బాహుబలి బిగినింగ్ వచ్చి 10 ఏళ్ళైనా ఇప్పటికీ ఆ సినిమాని తలదన్ని సినిమా ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ అది బాహుబలి 2
కంక్లూజన్ మాత్రమే కనిపించింది. ఆ జానర్ లో అంత భారీ స్థాయిలో అంత నాణ్యత ప్రమాణాలతో అంతటి విఎఫ్ఎక్స్ ని నిజమా అన్న పద్ధతిలో వినియోగించి మరొక సినిమా రావాలని మనం కోరుకుందాం. ఇంతటి నాణ్యతను, ఇంతటి ప్రమాణాలను, ఇంతటి ట్రెండ్ ను సృష్టించిన బాహుబలి ఈరోజు 10 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ టీం అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనము కూడా సినిమా ప్రేక్షకులుగా, సినిమాలని అభిమానించే వాళ్ళుగా ఈ సినిమా మరో మెట్టుకు వెళ్ళాలని, భారతీయ సినిమా ఈ ప్రపంచంలో ఒక తిరుగులేని స్థాయిలో నిలవాలని, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్దాం. మీరు ఇదే కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు చెప్పడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ.